హెబ్రోను సహవాసము పరలోక దర్శనమా, ఇది ఈ దినము మనం మాట్లాడుకోబోయే అంశం. సంవత్సరం సెప్టెంబర్ 27వ తారీఖున బాంబే నగరములో దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు సేవ కొరకై తీర్మానం చేసుకొని ఖాళీగా రిక్తుడిగా అడుగుపెట్టిన దినం. అది మొదలుకొని 1941 దాకా 7-8 సంవత్సరాలు ఇటర్నరీ మిషనరీ లేదా సర్వెంట్ ఆఫ్ గాడ్ అంటే ఆహ్వానాలు వచ్చిన కొలది ప్రార్థించి పరిచర్య చేయట కొరకై దేశమంతటా సంచరించి సువార్త ప్రకటించినాడు. ఎక్కడికి వెళ్ళినా వెల్లవులా దావానములా సువార్తకు స్పందించి ప్రజలు రక్షణార్థమైన వెలుగులోనికి వచ్చినారు. వెళ్ళిన స్థలాలకే 2-3 సార్లు వెళ్ళినప్పుడు ఇంతకుముందు రక్షించబడిన వారు కనబడకపోగా వారు లోకంలో తిరుగుతున్నట్టు సమాచారం. ఈ సంగతులు విన్న తర్వాత ఆయన హృదయం పిండేసినట్టు అయింది. అందుకనే 1941 వేసవి కాలంలో తమిళనాడులోని కూనూర్ అనే వేసవి విడిది అంటే హిల్ స్టేషన్కి వెళ్ళి కొన్ని రోజులు ప్రార్థనలో గడపాలని నిశ్చయించుకున్నాడు. అక్కడ ఒక మిషనరీస్ ఉండేవాళ్ళు, వాళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేస్తే దేవుని దాసుడు అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చినారు. అప్పుడు దేవుడు తనతో మాట్లాడడం ఆరంభించినాడు. ఇదే ఎవరు ఆహ్వానమిస్తే వారి దగ్గరికి ప్రార్థన చేసి వెళ్ళి సువార్త ప్రకటించేదే పరిచర్యనా లేదా వేరేనా? అప్పటికి ఆయన అలా వేసవికాలంలో ప్రార్థన చేసేటప్పటికి 400 ఆహ్వానాలు అందుబాటులో ఉన్నాయి. దేనికి వెళ్ళాలో తెలియక అసలు వెళ్ళవలసిన అవసరం ఉందా లేదా అని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కరుణించి సంఘం యొక్క సంగతులు జ్ఞాపకం చేయడం ఆరంభించినాడు. అప్పుడు పరిపూర్ణముగా దేవుని చిత్తానికి విధేయత చూపిస్తానని తీర్మానం చేసుకొని కొంతమంది సహోదరుల ఆహ్వానం మేరకు చెన్నైకి వచ్చారు. అక్కడ అల్లంత దూరాన చెన్నై పట్టణానికి ఉన్న పల్లవరపు కొండ మీద ఓ రోజు రాత్రి ప్రార్థనలో గడపాలని దాదాపు 15 మంది బ్రదర్స్, దాంట్లో ఫారినర్స్ కూడా ఉన్నాడు, కోల్స్వర్త్ లాంటి వాళ్ళు, ఆయన ఆస్ట్రేలియా బైబిల్ పండితుడు, ఇలా కలిసి ప్రార్థన చేయటానికి వెళ్ళారు. 1941 సంవత్సరం అంటే వీళ్ళు కొంతమంది ఊహించుకోవాలంటే ఊహించుకోవచ్చు, అప్పటికి ఇంకా స్వాతంత్రం రాలేదు, సరైన పవరు ఫెసిలిటీస్ కూడా లేవు. పెట్రోమాక్స్ లైట్ తీసుకొని ఆ కొండ ప్రాంతంలో ప్రార్థన చేయటానికి వెళ్ళారు. ఇలాంటి చేపలు కూడా లేవు, ఈతి చేపలు, గోనెపట్లు, కొంతమంది కంబళ్ళు, దుప్పళ్ళు లాంటివి తీసుకొని వచ్చినారు. వారు కొండ మీదకి వెళుతూ ఉంటే పాములు, మండ్రగబ్బలు, తర్వాత చిన్న చిన్న హాని కలిగించేవి జంతువులు అవన్నీ వారికి కనిపిస్తూ వచ్చినాయి. కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయటానికి పూనుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయడం ఆరంభించినారు. దేవాన్ని చిత్తం ఏంటి అని దాదాపు మధ్యరాత్రి దాకా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, మీకు తెలుసు కదా పెట్రోమాక్స్ లైట్ అంటే పాతకాలం వాళ్ళకి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియదు. దాని ఆ వెలుతురికి పురుగులు వస్తాయి, తేళ్ళు వస్తాయి, ఇలాంటి వెలుతురికి వస్తాయి. కొంతమంది దాన్ని చంపుతూ ఉన్నారు, కొంతమంది ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేది అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు చంపే కార్యక్రమంలో ఉంటే మిగతా వాళ్ళు ప్రార్థన చేయటానికి పూనుకున్నారు. దాదాపు తెల్లవారే సందర్భము, మద్రాసు పట్టణం అంతా నిశ్శబ్దంగా నిద్రలోకి జారుకుంది. ఆ దినాన భారతదేశానికి, ప్రపంచానికి కొత్త నిబంధనకు దగ్గరలో ఉన్న సంఘ దర్శనము వస్తుందని ఎవరికీ తెలియదు, దేవుడికి తప్ప. పట్టణం నిద్రపోతుంటే కొండ మీద ప్రార్థన చేస్తున్నారు. పట్టణం
లోకం యొక్క సంతోషం ఉంటే కొండ మీద ప్రభు సంతోషం కొరకు ప్రయాసపడుతున్నారు. పట్టణం సౌకర్యంగా ఉంటే కొండ మీద అసౌకర్యంగా ఉన్నారు. పట్టణం చీకట్లో ఉంటే కొండ మీద నీతి సూర్యుని దర్శనం అరుణోదయం కలుగుతూ ఉంది. దాదాపు తెల్లవారుతుండగా దేవుడు తన దాసుడైన భగత్ సింగ్ గారికి ఏమి చేయాలని సంకల్పించున్నాడు. నిర్గమ 34:10 నేను నీతో నిబంధన చేయించున్నాను, అద్భుతములు చేసేదను. ఐ మేక్ కవెనెంట్ విత్ థీ, ఐ విల్ డూ మార్వల్స్. ఆ వాగ్దానం ద్వారా మాట్లాడి ఉరికొల్పి వారు ఏమి చేయవలసిందే దేవుడు చూపించడం ఆరంభించినాడు. అప్పుడు వెంటనే బలలో పాలు పొందాలని వారు తలంచినారు. మరి బలలో పాలు పొందాలంటే ఇప్పుడు మాదిరి ఏర్పాట్లు లేవు కదా. కానీ ఎలాగ పాలు పొందాలో వాక్యం తీస్తే అపోస్తల కార్యాలు 2:42 కనిపించింది. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట. అప్పటికే కొండ మీద నుండి కిందికి వెళ్ళి కొన్ని డాబాలు లాంటివి ఉంటాయి కదా, అక్కడ మీలో కొంతమందికి తెలియదు అనుకుంటా, పాత్రలకు తెలుసు, నాన్ రొట్టె అంటారు. ఇప్పుడు కుందా అది. అలాంటి నాన్ రొట్టెలు తీసుకొని, నిమ్మకాయలు తీసుకొని దాన్ని లెమన్ జ్యూస్ తయారు చేసి అక్కడ మొట్టమొదట ప్రభు బలను వారు అనుభవించినారు. అలాగ ఆరంభించబడిన తర్వాత అది కొత్త నిబంధనకు దగ్గరలో ఉన్న సహవాసమని అనేక ఆత్మ సంబంధమైన సంగతులను పూర్తిగా మారుస్తుందని వారు ఊహించలేకపోయారు, చుట్టూన్న వారు ఊహించలేకపోయారు, ప్రపంచం ఊహించలేకపోయింది. అది చిన్న ఆరంభం. కార్యములు స్వల్పముగా ఆరంభించిన దానిని తృణీకరించగలవాడు ఎవడు? ఆ తర్వాత జూలై 12, 1941 చెన్నైలోని వెపరి అనే ప్రాంతంలో రిథర్టన్ రోడ్ నంబర్ 4 అనే స్థలములోనికి వారు మొట్టమొదట ప్రవేశించి ప్రభువును ఆరాధించడానికి పూనుకున్నారు. అప్పటి నుండి ఈ సహవాసం ఇప్పటికీ 79 సంవత్సరాలు అయిపోయి 80వ సంవత్సరంలో అడుగిడింది. ఈ సహవాసము పరలోక దర్శనమా కాదా? 5 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిది ఇట్స్ విషన్, దాని దర్శనం. ఇలాగిది పరలోక దర్శనానికి దగ్గరలో ఉంది, మనందరికి పరిచయము. సామెతల్లో చెప్పబడింది 29:18లో దేవోక్తి లేని ఎడల జనులు కట్టు విడిచి నడిచెదరు. వేర్ దెర్ ఇస్ నో విషన్ పీపుల్ పెరిష్. తెలుగులో దేవోక్తి అని రాయబడింది, ఇంగ్లీష్లో విషన్, దర్శనము. ఏంటి ఆ దర్శనం? 26వ అధ్యాయం నిర్గమకాండం, ఎక్సోడస్ చాప్టర్ 26 verse 30. నిర్గమకాండం 26వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరమును నిలువబెట్టవలెను. కొండ మీద నీకు కనపరచబడిన దాని పోలిక చొప్పున మందిరం నిలువబెట్టవలెను. మొదట కనిపిస్తేనే కదా మనం నిలువబెడతాం, కనబడకపోతే నిలువబెట్టలేం కదా. కనుక కొండ మీద దేవుడు వారితో ఏం మాట్లాడుతూ వచ్చినాడో అవన్నీ దేవుని దాసులు చేయటానికి ఇప్పుడు ఆరంభించినారు. దాంట్లో ఈ దర్శనం, విషన్ అనేది మనం చూడటానికి ప్రయత్నం చేస్తాం. దేవుడు తన దాసుని ద్వారా, సోదరుడు భగత్ సింగ్ గారు ఇతరులు కలిసి ప్రార్థన చేయటం ద్వారా క్రమేణ మెట్టుకు అన్నీ ఒకేసారి మాన్యువల్ మాదిరి మనకి ఇచ్చినట్లు ఇవ్వలేదు. అవసరాన్ని బట్టి దేవుడు వారికి ఆయా ప్రత్యక్షత, వెలుగు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఎందుకు అవసరమైంది ఇది? వై దిస్ హెవెన్లీ విషన్ నీడెడ్? అప్పటికి దాదాపు 3-4 శతాబ్దాలుగా భారతదేశంలో
క్రైస్తవ్యం పూర్తిగా సుప్తావస్థలోనికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ క్రైస్తవం ఉజ్జీవించబడటానికి మందిరమును నిలువబెట్టవలెను అంటే నిలువబెట్టబడకుండా ఉంది. ఇప్పుడు అది నిలువబెట్టబడాలి అంటే పడిపోయింది. దావీదు గుడారము పడిపోయాను. బిహోల్డ్ ద టెబర్నకల్ ఆఫ్ డేవిడ్ వాస్ ఫాలన్. ఇప్పుడు ఆ పడిపోయిన గుడారాన్ని నిలువబెట్టాల. మోషే ఎలాగైతే ప్రత్యక్ష గుడారాన్ని సిద్ధం చేసి నిలబెట్టడానికి దేవుడు వాడుకున్నాడో, ఈ దైవజనుని కూడా దేవుడు అలాగ వాడుకోవాలని ఇష్టపడ్డాడు. అప్పటిదాకా క్రైస్తవం అంతా వేరుగా ఉండేది, తర్వాత క్రైస్తవం వేరైంది. ఎలాగ వేరైంది ఇప్పుడు నేను చెప్తా, మీరు కొన్ని విషయాలు గమనించండి. He had changed the piano and the pulpit to a common man's access. అప్పట్లో చర్చ్ అంటే ప్యూస్ అనే పెద్ద పెద్ద బెంచ్లు, టేక్ బెంచ్లు. ఇప్పటికి మీరు కొన్ని పెద్ద చర్చెస్లో చూస్తారు. ఒక పెద్ద పియానో ఒక మూలకు పెట్టేవాళ్ళు, అది కొన్ని లక్షల విలువ చేస్తుంది. దాన్ని ఎవరిలో ప్రత్యేకమైన వాళ్ళు వాయించేవాళ్ళు. కింద ప్యూస్ అంటే కుర్చీలు, బెంచ్లు మాదిరి ఉంటాయి కదా, అక్కడ వచ్చి ప్రజలు కూర్చునేవాళ్ళు. అట్లుంటేనే చర్చ్ అనుకునేవాళ్ళు. ఈయన దాన్ని కంప్లీట్గా మార్చివేసి ఇలాంటి చాపల మీద సాధారణంగా కొత్త నిబంధనల సంఘాలు ఎలాగున్నాయంటే, మత్తయి సువార్త 18:20 ఏలైనగా ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును. అది చిన్న ఇల్లే కావచ్చు, పెంకటిల్లే కావచ్చు, పాకే కావచ్చు, తర్వాత బయట రైల్వే స్టేషనే కావచ్చు, బస్ స్టాండే కావచ్చు, విమానాశ్రయం కావచ్చు, ఏ స్థలములోనైనా యేసు ప్రభుని నమ్మిన 2-3 చేరి వస్తే అక్కడ పియానో ఉండాల్సిన పని లేదు, ప్యూస్ ఉండాల్సిన పని లేదు. దెర్ ఈజ్ ఎ పర్సన్ కాల్డ్ జీసస్ క్రైస్ట్. ఇది లోకానికి పరిచయం చేసి. రెండవది, దేర్ ఆర్ నో బెల్స్ అండ్ బిషప్స్. అంతకుముందు మందిరంలో మీటింగ్ స్టార్ట్ అవుతుందంటే ఒక పెద్ద బెల్ లాగా డన్ ఢన్ 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 బెల్ కొట్టేవాడు, బిషప్ గారు వచ్చేవాళ్ళు, అప్పుడు కార్యక్రమం స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు నో బెల్, నో బిషప్. సంపూర్తిగా దాన్ని ఆయన కొత్త నిబంధన మత్సులోనికి దాన్ని తీసుకొని వచ్చిన. అంతకుముందు ఎలాగుండేదంటే చర్చ్ అంటే ఒక బిల్డింగ్ అంటే గ్లాస్ అండ్ గ్లిటరింగ్, పెద్ద పెద్ద గ్లాసులు, దాని మీద చిత్రాలు, ఒక మరియమ్మ మాదిరి, యేసుప్రభు మాదిరి, లేకపోతే సిలువ వేసింది, శిష్యులతో కలిసి భోజనం చేసింది, అలాంటివన్నీ అసలు చూస్తేనే జిగల్ 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 అనేటట్లుంది. ఇప్పుడేమైపోయింది, కంప్లీట్గా తీసేసి సాధారణమైన విధానంలో దేవుని ప్రజలు దేవుణ్ణి ఆరాధించడానికి చేరి రావచ్చు. ఉదయమే దేవాలయం. 1 కొరింథీ 3:16-17 Ye are the temple of God, know ye not that ye are the temple of God and the Holy Spirit dwelleth in you. పరిశుద్ధాత్మ దేవుడు మీలో నివసిస్తున్నాడని, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా. ఇలాగ దాన్ని మార్చివేస్తాడు. ఆ తర్వాత క్యారల్స్ అండ్ కొయర్, ఇంకో మాటలో చెప్పాలంటే కొయర్, తర్వాత క్లర్జీ. ఇంతకుముందు పాటలు పాడేదంటే ఇప్పుడు మనమైతే 2-3 పాడుతున్నాం. అప్పుడు అట్ట కాదు, ఒక 20 మంది ఇక్కడ నిలబడి ఉంటారు, 10 మంది సిస్టర్స్, 10 మంది బ్రదర్స్, అంతా యూనిఫామ్ వేసుకుని ఉంటారు. ఒక ఆయన ఇటు కూర్చొని సూట్ వేసుకొని కొట్టు ఆపు, కొట్టు ఆపు అని అంటూ ఉంటే ప్రజలు అందరూ అనుకునేవాళ్ళు, మాకు కొయర్లో ఛాన్స్ వచ్చింది అనుకునేవాళ్ళు. దిస్ ఈజ్ ఆల్ మిషన్ టైప్. అండ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ దెర్ ఈస్ నథింగ్ యాజ్ సచ్. కొయర్ లాంటిది ఏమి మనకి ఎక్కడ కనిపించదు. అపోస్తులైన పౌలు, శీల చెరసాల్లో వేసినప్పుడు బైబిల్లో రాశారు, వారు కీర్తనలు, వాళ్ళేం కొయర్ పీపులా, ఏం డ్రెస్ వేసుకున్నారా? అక్కడ వెనకోవడానికి బిషప్ ఉన్నాడా, ఇటు కొట్టు ఆపో, స్టార్ట్ ఆన్. దెర్ ఈజ్ నథింగ్ లైక్ దాట్. అది కొత్త నిబంధనకి ఎంత దగ్గరలోనికి తీసుకొని వచ్చినాడు. దగ్గర తెచ్చిన విషయాలు ఇప్పుడు మనం చూడటానికి ఆరంభించిన. దాని తర్వాత క్లర్జీ అండ్ కేక్స్ అండ్ క్లాసిక్ థింగ్స్. క్లర్జీ అంటే ఒక మాదిరి ఉన్నతమైన స్థానములో చర్చ్లో ఉండవలసిన వాళ్ళు, వాళ్ళే తెలివైన వాళ్ళు, వాళ్ళే జ్ఞానులు, వాళ్ళే అన్ని తెలిసిన వాళ్ళు. కేక్స్ అంటే అన్ని తేలిగ్గా వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు తయారు చేసేది. ఇవన్నీ తీసివేసి
దేవుని మందిరములో దేవుని ప్రజలందరూ యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన వారందరూ రాజులైన యాజక సమూహం. ఆ తర్వాత ఏం చేశాడు? గ్లామర్ అండ్ గార్మెంట్స్ అంతకుముందు ఉండేవి. ఒక వాక్యం చెప్పానంటే పైనుండి కింద దాకా గౌన్ వేసుకోవాలా. ఇప్పుడు నో గౌన్, ఐ కెన్ స్పీక్, ఎనీబడి కెన్ స్పీక్ విత్ దేర్ ఓన్ డ్రెస్. మనమైతే ఇలా డ్రెస్ వేసుకున్నాం, అమెరికా వాళ్ళైతే కోట్లు వేసుకున్నాం, నాగాల్యాండ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇంకో రకమైన డ్రెస్ వేసుకుంటారు, కొంతమంది జిబ్బాలు వేసుకుంటారు, రకరకాల. దెర్ ఇస్ నో స్పెసిఫైడ్ డ్రెస్. అంతకుముందు ఏముండేది? డ్రెస్సులు ఉండేది. సో ఇలాగున్న దాని అంతటిని కొత్త నిబంధన వైపు పరిపూర్ణముగా దేవుడు మార్చడానికి కృప చూపించాడు. ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే సామాన్యమైన ప్రజలు ఈ దైవిక దర్శనం వైపు పరిపూర్ణముగా ఆకర్షించబడి ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించడం ఆరంభించారు. ఇంతదాకా కొయర్ దగ్గర ఉన్నవాళ్ళు, క్లర్జీ దగ్గర ఉన్నవాళ్ళు, గవర్నమెంట్స్ దగ్గర ఉన్నవాళ్ళు, పియానో దగ్గర ఉన్నవాళ్ళు, ప్యూస్ దగ్గర ఉన్నవాళ్ళు, బెల్స్ దగ్గర ఉన్నవాళ్ళు, బిషప్ దగ్గర ఉన్నవాళ్ళు, రక్షణ లేని చాలామంది ఇప్పుడు రక్షించబడిన తర్వాత ఒకే ఒక వ్యక్తి దగ్గరికి వచ్చినారు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. అంతకుముందు అంతేంటి? ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ అండ్ ప్రిన్సిపల్స్. అంటే ఒక పుస్తకం ఉండదు, ఆ పుస్తకంలో ఏ ఆదివారము ఏ వాక్యం చెప్పాలా, ఏ పాటలు పాడాలా రాసింటారు, అదే చెప్పాలా, అదే పాడాలా. ఆత్మ స్వాతంత్రం అట్లంతా కుదరదు. ఇప్పుడు భక్సింగ్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారు? వాట్ ఎవర్ ద స్పిరిట్ లీడ్స్ యో, నీకు పరిశుద్ధాత్మ దేవుడు దేని మీద నడిపింపిస్తే యూ కెన్ స్పీక్ ఆన్ దట్. అలాగే అనేక సందర్భాలు బ్యాప్టిస్ట్ చర్చిలో పిలిస్తే ఆయన్ని 1950 సెప్టెంబర్ ఎబ్రోన్ స్టార్ట్ కాకముందు హైదరాబాద్లో ఈ స్టార్టెడ్ టు స్పీక్ ఆన్ చైల్డ్ బ్యాప్టిజం. ఎవరైనా సాధారణమైన మామూలు లోక జ్ఞానం ఉన్న వాళ్ళని ఏం చేస్తారు? బ్యాప్టిస్ట్ చర్చిల దగ్గర పోయి బ్యాప్టిస్టుల గురించి, బ్యాప్టిజం గురించి ఎందుకు మాట్లాడాలా, వేరే టాపిక్ మాట్లాడాలా అని అనుకుంటారు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు పిలిచినారు అనుకో, వాళ్ళ దగ్గరికి పోయి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ దాని గురించి చెప్తే అలాగా. కానీ ఆత్మ నడిపింపు ఆయనకు అలాగ పనిచేస్తూ వచ్చింది, అలాగ చేస్తూ వచ్చినాడు. కనుక ఆకాశ దర్శనం ఏం చేసిందంటే సనాతన సాంప్రదాయ సంఖ్యలు తెంచింది. సాంప్రదాయ క్రైస్తవంలో ఉన్న వారికి విడుదల ప్రసాదించింది. కూరుకుపోయిన సామాన్యమైన ప్రజలకు ఆత్మ సంబంధమైన వెలుగు వచ్చింది. ఆకాశము నుండి ఆ నిచ్చెన కనపడడం, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండడం వారు చూస్తూ వచ్చినారు. అందుకే దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఇది పరలోకపు గవినే కానీ వేరే కాదని కుప్పలు కుప్పలుగా ఎత్తైన స్థలాలు, ఈ ఊర్లో పెద్ద చర్చి, ఈ జిల్లాలో పెద్ద చర్చి, ఈ రాష్ట్రంలో పెద్ద చర్చి, ఈ ప్రాంతంలో పెద్ద చర్చి అనే చర్చెస్లో బోసిపోయినాయి. ప్రజలు లేకుండా, ఏమీ స్థలం లేకుండా షామానాలు వేసుకొని, గుడారాలు వేసుకొని, పెంకుటీలలోన తర్వాత పాకులు వేసుకునే దగ్గర ప్రజలు వర్షాలైన గొడుగులు పట్టుకొని వాక్యం వినటానికి వచ్చారు. దట్ ఈస్ ద రివైవల్ ద లార్డ్ హ్యాస్ బ్రాట్ త్రూ దిస్ హంబుల్ సర్వెంట్. దేవుని దాసుడైన భక్సింగ్ గారి ద్వారా దేవుడు తీసుకొని వచ్చిన పరలోక దర్శనం. ఐ వాజ్ నాట్ డిజోబీడియంట్ అంటు ద హెవెన్లీ విషన్. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాను. కనుక మొదటిది ఏంటంటే విషన్, దర్శనం. కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున నువ్వు చేయుటకు జాగ్రత్త పడము. రెండవది సమూయేలు మొదటి గ్రంథం 3:9 1 Samuel chapter 3 verse 9. సమూయేలు మొదటి గ్రంథం 3:9. సమూయేలు మొదటి గ్రంథం 3:9. నీవు పోయి పండుకొమ్ము, ఎవరైనా నిన్ను పిలిచినడలా యెహోవా నీ దాసుడు ఆలకించున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలుతో అడగగా, ఆ సమూయేలు అనగా సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. వాయిస్ ఆఫ్ గాడ్, స్వరం. అప్పుడు దాకా దేవుడు మాట్లాడతాడని క్రైస్తవులకు తెలియట్లేదు. పాస్టర్ గారు ఏది మాట్లాడితే, బిషప్ గారు ఏది మాట్లాడితే, తర్వాత వాళ్ళు ఏం చెప్తే ఇంకా ఆ చెవుల్లో పోయి పాస్టర్ గారి దగ్గర లేకపోతే వాళ్ళ క్లర్జీ దగ్గర నేను పలానా పాపం చేసినానంటే వాళ్ళు ఏం చెప్తే అదే. దేవుడు నేరుగా రక్షించబడిన పాపక్షమాపణ పొందిన వ్యక్తితో మాట్లాడతాడనే గ్రహింపులేని గుడితనంలో ప్రజలు జీవిస్తూ వచ్చినారు.
ఇప్పుడు ఈ దైవజనుడు దేవుని యొక్క వాక్యం ప్రకటించడం ఆరంభించి ఏం చెప్పినాడంటే, దేర్ ఈజ్ ఎ వాయిస్ ఆఫ్ గాడ్ దట్ స్పీక్స్ టు ఎవరీ సింగిల్ లీస్ట్ పర్సన్ దట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘంలో అల్పుడైన వ్యక్తితో కూడా యేసు ప్రభు మాట్లాడతాడు. అందుకనే స్పీక్ లార్డ్ అని బోర్డు పెట్టడం ఆరంభించిన. దిస్ ఈజ్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ ఎబ్రోన్ ఫెలోషిప్. చాలా ట్రేడ్ మార్కులు ఉన్నాయి, నేను చెప్తా తర్వాత. స్పీక్ లార్డ్. ప్రతి కాన్వకేషన్కి అది ఖచ్చితంగా, ప్రతి మందిరంలో ఖచ్చితంగా, ప్రతి స్థలంలో ఖచ్చితంగా, ఏది లేకపోయినా, స్లాబ్ లేకపోయినా, లైట్ లేకపోయినా వెనక బ్యానర్ మాత్రం పెట్టింటారు స్పీక్ లార్డ్ అని. అంటే దేవుని స్వరము మనుషునికి వెట్ట కలిగిస్తుంది. అందుకే 29వ కీర్తన యెహోవా స్వరాన్ని గురించిన సంగతులు రాయబడుతూ వచ్చినాయి. భక్సింగ్ గారికి చాలా ఇష్టమైన మాట ఇది, వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఆయన ఒక పుస్తకం రాసినాడు, యెహోవా స్వరము అని, వాయిస్ ఆఫ్ ద లార్డ్. ఎవడైనా చదవకపోతే ప్రయత్నం చేయండి. ఆయన అడిగారు కొంతమంది, దేవుని స్వరం మీరు ఎలా గుర్తుపడతారు? మాకు కూడా వినిపిస్తుంది కానీ మేము దేవుని స్వరం సాతాన స్వరం అనుకుంటాం, సాతాన స్వరం దేవుని స్వరం అనుకుంటాం. ఇది మత ప్రాబ్లం. అంటే ఆయన ఒక చిన్న ఉదాహరణ చెప్పినాడు. ఇంట్లో భార్య భర్త పిల్లలు మాట్లాడుతుంటారు, నువ్వు బయట ఉంటావు అనుకో, వాడు మాట్లాడేది నీకు వినిపించింది. ఇప్పుడు నేను వచ్చి అడిగాను అనుకో, ఎవరు ఇందాక మాట్లాడింది అని చెప్తారు కదా. మా ఆయన మాట్లాడాడు. ఎవరు ఇందాక మాట్లాడింది? మా ఆవిడ మాట్లాడింది. ఎవరు ఇందాక మాట్లాడింది? కూతురు. ఎవరు ఇందాక మాట్లాడింది? కొడుకు. ఎలా గుర్తుపెట్టావు మరి? దానికి ఏమి స్కాన్ చేయాల్సిన పని లేదు, దానికి ఇమేజ్ తీసుకురావాల్సిన పని లేదు, ఎక్స్రే తీసుకురావాల్సిన పని లేదు. నీకు వారితో ఉన్న పనువు, చనువు, పరిచయం, కుటుంబ సభ్యులు కనుక ఇది నాన్న స్వరం, ఇది అమ్మ స్వరం, ఇది అన్న స్వరం, ఇది చెల్లి స్వరం, ఇది అక్క స్వరం. మనం ఇప్పుడు చాలామంది స్వరాలు గుర్తుపడతాం కదా. వాళ్ళని వాళ్ళు దూరం నుండి మాట్లాడదు, ఓహో బ్రదర్ అక్కడ ఉన్నట్టున్నారు, సిస్టర్ అక్కడ ఉన్నట్టుంది. ఎలా గుర్తుపెట్టారు బ్రదర్ మీరు? చూడలేదా, కనపడలేదే, వాయిస్ వినిపిస్తుంది కదండి. అంటే ఆ స్వరంతో అంత పరిచయం ఉండాలి మనకి ఎప్పుడో ఒకసారి ఆదివారం ఒకసారి పరిచయం ఉంటే సోమవారం నుండి శనివారం దాకా ఇంకొక స్వరం పని చేస్తూ ఉంటుంది. ఆ స్వరం ఏంటంటే ఇది నిజమా? మీరు ఊహిస్తారా? ఈ స్వరాలు వస్తాయి. దేవుడు కలగజేసిన ఏదోని తోటలోనికే సర్పం వచ్చినాడంటే మీరు ఊహించుకోండి. ఇద్దరే మనుషులు ఉంటే, ఇద్దరు మనుషుల దగ్గరికే సర్పం వచ్చినాడంటే ఇంతమంది ఉంటే రాకుండా ఉంటాడంటారా? ఎలాగో వస్తాడు కదా ఇంకెందుకు అని అంటారా? అలాగనుకోవద్దండి. వాడు చేస్తుంటారు, మన పని మనం చేస్తుండాలి. దేవుడు కలగజేసిన ఏదోని తోటలోనే సాతానుడు వచ్చి దేవుని స్వరం విన్నారు వాళ్ళు. బైబిల్లో రాయబడింది, యెహోవా స్వరం విని మేము దాక్కొంటిమి. సాతాను స్వరం విని ఆ స్వరం దగ్గరికి వచ్చినారు. ఆయనకి ఎంత స్పృహ అంటే ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మనం ఏంటి, ప్రభు మాట్లాడితే సాతాను అనుకుంటాం, సాతాను మాట్లాడితే ప్రభు అనుకుంటాం. ఎందుకంటే మనకు సింక్ కాదు కదా ఆయన మాట్లాడేది మనం అనుకునేది. అందుకే ఎన్ని నష్టాలు, ప్రతిరోజు నష్టమే, ప్రతి వారం నష్టమే, ప్రతి మాసం నష్టమే, ప్రతి సంవత్సరం నష్టమే, ఇప్పటిదాకా నష్టం. ఆయన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా. ఒకరోజు రాత్రి ఆయన పడుకొని ఉంటే ఉదయాన్నే లేచి బైబిల్ చదువుతుంటే ప్రభు అన్నాడంట, నువ్వు లేచి బయటికి వెళ్ళు, అక్కడ దూరంలోకి ఇల్లుంది, ఆ ఇంట్లో ఒక విధవరాలు ఉంది, ఆమెకి వెళ్ళి 5 రూపాయలు ఇవ్వాలా అని. అప్పట్లో 5 రూపాయలు అంటే ఇప్పుడు 5,000 వస్తుంది. ఓకే, 5,000 ఇవ్వాలంటే మనమైతే ఏమనుకుంటాం, అసలు మనకు అట్లాంటివి రావనుకో. ఉదయాన్నే లేస్తే దుప్పటి కప్పుకొని ఉంటాం, వేరే వాళ్ళు వచ్చి తలుపు కొడుతూ ఉంటే ఇంకెక్కడ మనకి స్వరము. ఊరికే పాటలు పాడుకోవాల్సిందే, నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడు ఆలకించున్నాడు. నిద్రలో కూడా పాడుతుంటారు కొంతమంది, ఆశ్చర్యం. ఆయన లేచి తన కోటు బైబిల్ అక్కడ ఇక్కడ అంతా ఎతికాడంట, 5 రూపాయలు ఉందని. ఆయన స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఎతికితే ఎక్కడ 5 రూపాయలు కనిపించలేదని. సో షాకింగ్ కదా, అంత పెద్ద సేవకుడి దగ్గర 5 రూపాయలు కూడా ఆ దినాల్లో లేదంటే. దట్ వాజ్ దేర్ సాక్రిఫిషియల్ లైఫ్. ఎంత లేకపోతే అంత సంతోషంగా ఉన్నారు. ఆయన అలాంటి దగ్గర అన్నాడు, ఐ హ్యాడ్ నో 5 రూపీస్ విత్ మీ బట్ ఐ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్. పారాడాక్సికల్గా ఉంటాయి ఆయన స్టేట్మెంట్లు. మనకు జోబిళ్ళు రాలిపోయేటట్లు బరువెక్కేటట్లు డబ్బులు ఉంటాయి కానీ నో జాయ్ ఇన్సైడ్. బట్ దే హ్యాడ్ నో మనీ బట్ ఫుల్ జాయ్, వీఆర్ ఇన్ ఫుల్ జాయ్ అని రాస్తాడు. ఇట్స్ వెరీ షార్ట్ కట్. అప్పుడు బైబిల్ తీసుకున్నాడు, ఇదే చూపిస్తాడు. మనమైతే 5 రూపాయలు ఎవరన్నా అడగాల, దాన్ని పోయి ఇవ్వాలా అని మనం అనుకుంటాం. ఆయన బైబిల్ తీసుకుని రోడ్డు మీద వెళ్తున్నాడంట. అప్పుడు నడిచే వెళ్ళేది, ఉదయం తెల్లవారుతుంది. కరెక్ట్ మధ్యలో ట్రాఫిక్ ఉన్న దగ్గర కొత్త 5 రూపాయలు, ఆయన వాడిన మాట, ఐ ఫౌండ్ ఎ బ్రాండ్ న్యూ 5 రూపీ నోట్ ఆన్ ద రోడ్. తీసుకొని
2-3 సార్లు అడిగాడంట, ఎవరైనా 5 రూపాయలు పోగొట్టుకున్నారు, ఎవరైనా 5 రూపాయలు పోగొట్టుకున్నారు, ఎవరైనా 5 రూపాయలు పోగొట్టుకున్నారు, ఎవరు పట్టించుకోకుండా ఎవరిదాన్ని వాళ్ళు వెళ్తున్నారు. సరే నీ 5 రూపాయలు తీసుకొని ఆ విధవరాలు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, తలుపు తట్టాడు. ఉదయకాలం ఆమె తలుపు తీసింది. ఓ బ్రదర్ షాక్డ్. మనమైతే చాలా ప్రోటోకాల్ ఆలోచిస్తాం. అసలు నేను సెలబ్రిటీ, నేనేంటి ఒక విధవరాలు ఇంటికి సహాయం చేయడానికి వెళ్ళడం ఏంటి, కావాలంటే వాళ్ళనే పిలిపించండి అని. దేర్ ఈజ్ నో సెలబ్రిటీ ఇన్ క్రిస్టియానిటీ. ఇంకోసారి చెప్పనా, ఇది బాగా ముద్రించుకోండి మనసులో. దేర్ ఈజ్ నో సెలబ్రిటీ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో సెలబ్రిటీలు ఎవరు ఉండరు, ఆల్ ఆర్ కామన్. అప్పుడు భక్సింగ్ గారు వెళ్ళి ఒక వాక్యం చదివి, ఆయన పద్ధతి అది, ఎక్కడికి వెళ్ళినా వాక్యం చదవడం, ప్రార్థన చేయడం. ప్రార్థన చేసి వచ్చేటప్పుడమ్మా 5 రూపాయలని తీసిస్తే ఆమె కళ్ళనీళ్ళు పర్యంతమైందంట. అయ్యి చెప్పిందంట, బ్రదర్ రాత్రి నేను పడుకొని ఉంటే నాకు ఒక కళ వచ్చింది, మా ఆయన చనిపోయాడు కదా, ఆయన నా కళలో వచ్చి ఏం చెప్పాడంటే, భక్సింగ్ గారు నీ దగ్గరకు వస్తాడు, నీకు 5 రూపాయలు ఇచ్చిపోతాడమ్మాయి, సరిగా అవసరమైన దానికే ఖర్చు పెట్టుకో అని చెప్పాడు. నేను షాక్ అయిపోయాను, నా దగ్గరికి ఏంటి భక్సింగ్ గారు రావడం ఏంటి, నాకు 5 రూపాయలు ఇస్తాడేంటి, ఒకవేళ ఎవరైనా విశ్వాసులు వచ్చి నాకు సహాయం చేస్తారేమో, దాన్ని భక్సింగ్ గారు వస్తాడని మా ఆయన అట్లా చెప్పినాడేమో అని నేను అనుకున్నాను, బట్ మిమ్మల్ని చూసి నేను షాక్ అయ్యాను బ్రదర్ అని చెప్పాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా స్వరం యొక్క శక్తి అది. అది చెప్తా ఆయన అన్నాడు, వీ హ్యావ్ టు లెర్న్ టు హెల్ప్ దోస్ హు ఆర్ ఇన్ నీడ్. అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయడం మనం నేర్చుకోవాలా. మనకి అన్ని ఇవ్వడం ఉద్దేశం ఏంటంటే అక్కర్లో ఉన్న వారికి సహాయం చేయటానికి. వీ మస్ట్ బి విల్లింగ్ టు స్పేర్ అవర్ టైమ్, స్పేర్ అవర్ రిసోర్సెస్, స్పేర్ అవర్ ఫైనాన్సెస్. అలాగే దేవుని స్వరం వింటూ దేవుని స్వరం ప్రకారం ఆయన జీవించడానికి ఇష్టపడిన వ్యక్తి. ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయుడను కాను. కనుక మొదటిది ఏంటి, విషన్, దర్శనము. రెండవది ఏంటి, వాయిస్, స్వరము. మూడవది చూస్తామా, 119వ కీర్తన 89, Psalm 119 verse 89. 119వ కీర్తన 89. యెహోవా నీ వాక్యం ఆకాశమునందు నిత్యము నిలకడగా ఉన్నది. వర్చ్యూ ఆఫ్ దిస్ ఫెలోషిప్, ఈ సహవాసం యొక్క గుణాతిశయం, గుణం ఏంటంటే, వర్చ్యూ ఏంటంటే, అంటే సుగుణం ఏంటంటే దేవుని వాక్యం. మన రాష్ట్రాన్ని, దేశాన్ని, ప్రపంచాన్ని పరిపాలించడానికి ఎవరికి సంబంధించిన వారికి రాజ్యాంగం అనేది ఉంటుంది. కాన్స్టిట్యూషన్ ఈజ్ ద మోస్ట్ సీక్రెట్ రిట్ ఫర్ ద నేషన్ టు రూల్ ద పీపుల్. ప్రజలను పరిపాలించడానికి రాజ్యాంగం అనేది చాలా పవిత్రమైనది. అలాగే యేసు ప్రభు రక్తం ద్వారా కొనబడిన సంఘానికి, ఆ సంఘము నడిపించబడటానికి మార్గదర్శకం ఏంటంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే ఈ బైబిల్. ఈ బైబిల్ అనే రాజ్యాంగమే ప్రథమమైనది. ఈ బైబిల్ అనే వెలుగే మన చీకటికి మార్గము. ఈ బైబిల్ అనే లైట్ హౌస్ ద్వారానే ముందుకెళ్ళాల. అందుకనే ఆయన ఎక్కడికి వెళ్ళినా బైబిల్. ఇది నాన్న క్రైస్తవ లోకం భారతదేశంలో బైబిల్ పట్టుకొని ధైర్యంగా నిలబడి తిరుగుతున్నారంటే ఆ దేవుని దాసుడు భక్సింగ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని మన చేతిలోనికి తీసుకురావడానికి ప్రయాసపడ్డారు. విలియం కేరీ లాంటి వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు, కానీ ట్రాన్స్లేషన్ చేసింది లైబ్రరీలోనే ఉండకుండా, గ్రంథాలయాల్లోనే ఉండకుండా, క్లర్జీల దగ్గర ఉండకుండా, ఇట్ కేమ్ ఆల్ ద వే టు ద కామన్ పర్సన్. సామాన్యమైన వ్యక్తి దగ్గరికి కూడా వచ్చిన మనం ఇప్పుడు ఏదైనా పేద క్రైస్తవుల ఇంట్లోకి వెళితే వాళ్ళ దగ్గర మొబైల్ లేకపోయినా, మంచి వస్త్రాలు లేకపోయినా, మంచి చాపలు లేకపోయినా, మంచి బెడ్స్, మంచి భోజనం లేకపోయినా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఏముంటుంది, బైబిల్ ఉంది. ఆ బైబిల్ని ఎలాగ చదవాలా ఇవన్నీ ఆయన నేర్పించినాడు. ఆయన రక్షణ పొందిన తర్వాత రోజుకు 14 గంటలు బైబిల్ని మోకాళ్ళ మీద చదివేవాడంట. 14 hours. Do you imagine this? Can any healthy person can do this exercise? 14 గంటలు బైబిల్ని అంత క్షుణ్ణంగా చదివాడు. కొంతమంది అంటారు ఆయన 40 సార్లు బైబిల్ చదివాడని, కొంతమంది 100 సార్లు ఆయన బైబిల్ పూర్తి చేసాడని అంటారు. మెట్టికి ఎన్నిసార్లు బైబిల్ చదివాడో మనకు తెలియదు, కానీ ఆయనకు బైబిల్ అంటే మొదటి ప్రేమ. దీని తర్వాత ఇంకోటి,
అందుకని ఆయన బైబిల్ పట్టుకునే విధానం మీ ఇంట్లో కూడా ఇప్పుడు వేలాడుతుంటుంది. హ్యావ్ యు రెడ్ ద బైబిల్ టుడే? ఇది నువ్వు బైబిల్ చదివితివా అని చాలా ఒక తండ్రి వల్లే క్వశ్చన్ మార్క్ పెట్టింటాడు. మనకి చూసి చూసి అలవాటు అయిపోయి ఉంటుంది కనుక రేపు చదువుతానులేండి అంకుల్, ఈ రోజుది రేపటిది అనుకుంటా ఉంటాం. వాళ్ళు చూపిన గొప్ప మాదిరి ఏంటంటే దేవుని వాక్యాన్ని చదవడం, ఆ ప్రకారంగా జీవించడం. అలాగూ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా, సార్వత్రిక సంఘంగా వాగ్దానాలు ఇచ్చినారు. వ్యక్తిగత వాగ్దానాలు డిసెంబర్ 31, సంఘ వాగ్దానాలు అప్పుడు. తర్వాత మొట్టోవర్స్ అని 3 వాక్యాలు ఇవ్వడం అనేది ఆయన్నే పరిచయం చేసి, ఇవన్నీ మనం తీసుకుంటున్నప్పుడు కొత్తలో పక్కన వాళ్ళు ఏమన్నారంటే వేరే ఫెలోషిప్ వాళ్ళు, వీళ్ళేంటి చిలక శాస్త్రం మాదిరి ఒకే వాగ్దానం పట్టుకొని అలాడుతూ ఉన్నారు అని అన్నారు. సరే, చిలక శాస్త్రం అయినప్పుడు ఇప్పుడు వాళ్ళు మనకంటే మొదటి ఇస్తున్నారు. మనం తెల్లవారుదాం 4 గంటలకు వాగ్దానం తీసుకునే టైం ఉంటుంది, వాళ్ళు 12 దాటిన వెంటనే అదే పని చేస్తున్నారు. మనమన్నా సింపుల్గా చేతులతో రాస్తుంటే వాళ్ళు ప్రింట్ కొట్టి కలర్స్ చాలా హంగామా చేస్తున్నారు. నేను ఒక ఆయన అడిగా, ఇంతకుముందు ఏంటి మేము తీసుకుంటే చిలక శాస్త్రం అన్నారు, మరి మీరు కూడా శాస్త్రం దగ్గరికి వచ్చారు ఏంటంటే, అయ్యో దేవుని వాక్యంగా వస్తారు అలాగ అనకూడదని. మరి అలాగన్నారు, ఎవరు తెలియని వాళ్ళు అన్నారండి. మీరే అన్నారండి నాతో. తెలియకన్నాములేండి. అప్పుడు ఇప్పుడు ప్రతి సహవాసంలో ఎవ్రీ ఎవాంజలికల్ చర్చ్ టేక్స్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ టు గివ్ దిస్ ఇండివిజువల్ ప్రామిస్ ఆన్ వాచ్ నైట్ సర్వీస్. వాచ్ నైట్ సర్వీస్ అనేది భారతదేశంలో క్రైస్తవ లోకానికి తెలియని మాట. ఆ మాట పరిచయం చేశాడు, ఆ సర్వీస్ పరిచయం చేశాడు, ఆ వాక్యం పరిచయం చేశాడు. ఇప్పుడు క్రైస్తవులు, దేవుని ప్రజలు, దేవుడు నాకు వాగ్దానం ఇచ్చినాడు. ఎంత సంబరమో, ఎంత సంతోషమో. వాగ్దానాల మీద వారు నిలబడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, వాగ్దానాన్ని క్లెయిమ్ చేస్తున్నారు, వాగ్దాన ప్రకారం వారు జీవించడానికి ముందుకెళ్తున్నారు. వాగ్దానాలు దేవుని వాక్యం అని వారు నమ్మటానికి వారి జీవితాలను నిలబెట్టిన సాక్ష్యాలుగా వారించుతూ వచ్చిన. అందుకనే ఎవరైనా ఇంటికి ప్రార్థన చేయడానికి వచ్చినా కూడా మొదట మీ వాగ్దానం ఏంటి అని అడుగుతారు, మీ ఫ్యామిలీ వాగ్దానం ఏంటి అని అడుగుతారు. కొంతమంది అమెరికాలో వాళ్ళు ఉన్నా, ఇక్కడ వాగ్దానాలు తీసుకుంటారు 2-3, అమ్మా ఒకటే తీసుకోవాలంటే అక్కడ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారండి అని అంటారు. 3 తీసుకుపోయి కలుపుకొని వచ్చి మళ్ళీ ఇంకో 3 తీసుకుంటే ఎన్నని తీసుకుంటావు. అలాగే తీసుకునే వాళ్ళు ఉన్నారనుకో, అది వేరే విషయం. కానీ దేవుని మీద ఆధారపడి ప్రార్థనాపూర్వకంగా వాగ్దానం తీసుకునేవారు ఆ వాగ్దానం నెరవేర్పు కొరకై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాక్య ప్రకారం జీవించడానికి పూనుకుంటూ వచ్చింది. ఈయన నేర్పించింది ఏంటంటే, ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద గ్రేటెస్ట్ సెమినరీ ఫర్ ఎనీ బైబిల్ స్టూడెంట్ టు లెర్న్ ఎనీథింగ్ వితౌట్ సర్టిఫికేట్. దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవటానికి యేసుప్రభు యొక్క పాదాల కంటే గొప్ప సెమినరీ అంటే బైబిల్ స్కూలు, కాలేజీ ఇంక ప్రపంచంలో ఏది లేదు. మరి ఎందుకు అక్కడికి వెళ్తున్నారంటే సర్టిఫికేట్ కావాలా. ఇక్కడ నేర్చుకుంటే ఏం సర్టిఫికేట్ ఉంది? ఇప్పుడు చూడండి, మా అలాంటి వాళ్ళం బోధకులం అయ్యాము. ఇలాంటి వాళ్ళు దాదాపు 1000 మంది మన ఫెలోషిప్లో ఉన్నారనుకోండి. బయట పాస్టర్లకి ఏం తీసిపోకుండా వాక్యం చెప్తారు వీళ్ళు. ఏనాడు పాస్టర్ కోర్స్ చేయలేదు, ఏనాడు క్లాసులకు వెళ్ళలేదు. కొన్నిసార్లు కొంతమంది వాక్యం చెప్తుంటే కింద వాళ్ళు వచ్చి అడుగుతారు, బ్రదర్ మీరు ఎక్కడైనా పాస్టర్ కోర్స్ చేశారండి? ఆయన భక్సింగ్ గారు వెళ్ళలేదు, ఆయన వెళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు. పైపెచ్చి ఆయన దగ్గర ఉన్న వారందరినీ బైబిల్ కాలేజీలకు వెళ్ళి నేర్చుకుని వాక్యం చెప్పేవారి కంటే దేవుని ఆత్మ ద్వారా వాక్యం చెప్పి ప్రజల యొక్క అక్కర తీర్చే మెసెంజర్స్గా ఆయన సిద్ధం చేసిన. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్చ్యూ ఆఫ్ దిస్ ఫెలోషిప్. వేరే ఫెలోషిప్లో మీరు మామూలుగా వెళుతుంటారు కదా. ఇది నేను చెప్పే మాటలు ఎవరికంటే, ఎవరైతే ఈ సహవాసాన్ని ప్రస్తుతానికి కొన్ని కారణాల చేత మానేసి దూరంగా ఉండి 1 man షోకి, ఫ్యామిలీ షోకి అలవాటయ్యారో వాళ్ళ కొరకే చెప్తున్నాను. మీరు సీరియస్గా తీసుకోండి. మిగతా సహవాసం వాళ్ళు మీరు లైట్ తీసుకోవచ్చు. ఈ దేవుని వాక్యం ద్వారా కట్టబడి ఇప్పుడు మాలాంటి వాళ్ళంతా ఇలాగ బయటకు వచ్చినామే. ఇప్పుడు ఒకవేళ ఈ సహవాసం లేకుండా నేను కూడా సింగిల్ మ్యాన్ ఫెలోషిప్కి, ఫ్యామిలీ ఫెలోషిప్కి వెళ్ళింటే, లేదా ఫ్యామిలీ షోకి వెళ్ళింటే ఏమేంట నేనేం చేసిండే ఇప్పటిదాకా? కుడ్జలే వేసింటా, తర్వాత మిగతా వెలుపడి పనే చేసింటా. ఏ రోజు మైక్ దగ్గరికి వచ్చినాను, ఎక్కడికి బయటకు వెళ్ళటానికి కూడా ఏమి ఉండదు. అది కాదు.
ఏ రోజు తీసుకురారు. వాళ్ళు, వాళ్ళ భార్య, వాళ్ళ భర్త, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అక్క, వాళ్ళ మామ, వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ నాయన, అంత ఫ్యామిలీనే. చర్చ్ ఈజ్ నాట్ లైక్ దట్. ఏ లెమన్ కెన్ బికమ్ గాడ్స్ మైటీ వెసల్. ఒక సామాన్యమైన వ్యక్తి దేవుని బలమైన పరిచారకుడిగా మార్చవచ్చు. ఇది భక్సింగ్ గారు నమ్మారు, ఇది నేర్పించడానికి పూనుకున్నారు. ఆ కారణం చేత బైబిల్ కాలేజీకి వెళ్ళిన మాలాంటి వాళ్ళని కూడా ప్రపంచంలో ఈ సహవాసంలో వేల కొద్ది మంది దేవుని యొక్క వాక్య పరిచారకులుగా మారుతూ వచ్చినారు. ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనం నాకు నేను అవిధేయుడను కాను. 3 విషయాలు చూస్తున్నాం. మొదటిది విజన్ ఆఫ్ గాడ్, దేవుని దర్శనం. రెండవది వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని స్వరం. మూడవది వర్చ్యూ ఆఫ్ గాడ్, దేవుని గుణం, అదే దేవుని యొక్క వాక్యం. నాలుగవది తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 21. 2 Timothy chapter 2 verse 21. 2 తిమోతి 2వ అధ్యాయం 21వ వచనం. మధ్యభాగం చదివితే, యజమానుడు వాడుకుంటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి గంత నిమిత్తమైన పాత్రై ఉండనే వెజల్ అంటూ హానర్, వెజల్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పాత్రలు. దేవుని యొక్క వాక్యం అందించబడుతుండగా ఈ పాత్రలు బయలుదేరి దేవుని యొక్క వాక్యాన్ని వారికి ప్రకటిస్తున్నాయి. అందుకే ఊహకు అందని విధానంలో దేవుని పరిచారకు లేచిన మీరు తలస్తున్నారా? కొన్నిసార్లు మీటింగులు తక్కువైపోయి పరిచారకులు ఎక్కువైతారు. భక్సింగ్ గారు ఆరంభించిన ఈ పరిచయలో మొదట చెన్నైలో కాన్వొకేషను, తర్వాత హెబ్రోన్లో కాన్వొకేషను, తర్వాత ఈ కాన్వొకేషన్లు భారతదేశం అంతటా విస్తరించినాయి, పాశ్చాత్య దేశాలు కూడా విస్తరించినాయి. యూత్ క్యాంప్స్, వివిఎస్లు, సిస్టర్స్ మీటింగ్స్, వేల కొలది ప్రజలకు దేవుని ఒక్క వాక్యం అందించడానికి. మరి పరిచారకులు ఎవరైతే అక్కడ సిద్ధపరచబడినారో వారే. ఆశ్చర్యం కలిగిస్తుంది. కాన్వొకేషన్ దాదాపు 10 రోజులు జరుగుతూ ఉంటే 10 రోజుల్లో ఉదయం ఫ్యామిలీ ప్రేయర్ నుండి నైట్ ఫ్యామిలీ ప్రేయర్ దాకా అక్కడ వాళ్ళే. ఫస్ట్లో భక్సింగ్ గారు రక్షణ పొంది తర్వాత ఇక్కడ పరిచర్యకు వచ్చి సహవాసం ఆరంభించినప్పుడు వేరే పాస్టర్లు అనుకున్నారంట, ఆయన కాన్వొకేషన్ పెడతాడు కదా, స్పీకర్లు ఎవరు వస్తారో చూస్తామా, మామూలే పిలవాలి కదా, ఇంక వేరే వాళ్ళని ఎవరు పిలుస్తారని. ఆయనతో పరిచర్య జతపని వారు వాక్యం చెప్తూ ఉంటే, ప్రజలు రక్షించబడుతూ ఉంటే, తండోపదండాలకు వస్తుంటే హెబ్రోన్లో బస్సులు ఏర్పాటు చేసేవాళ్ళు. కాన్వొకేషన్ కొరకు అయిపోయిన తర్వాత, మీటింగ్ అయిపోయిన తర్వాత దారులెంబడి రకరకాల దారులు ఏర్పాటు చేసి ఆ దారులకు సిటీ బస్సులు మాట్లాడి ఆ సిటీ బస్సులు ఏర్పాటు చేసేవాళ్ళు. అవి కూడా సరిపోయేదిగా. నా విషయం మాత్రం నేను ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే సమయాన్ని బట్టి నేను రక్షించబడిన తర్వాత కరెక్ట్గా నాకు గుర్తుంటే 2 కాన్వొకేషన్కి వెళ్ళా. 84, 85, మరి 83, 84. తర్వాత 2వ కాన్వొకేషన్కి వెళ్ళాడు. కొత్తగా రక్షించబడిన కాన్వొకేషన్ అంటే కూడా తెలియదు. ఎవరో చెప్పారు, 20 రూపాయలే నా దగ్గర ఉంది, ఆర్టీసీ బస్సుకి పోవడానికి 10 రూపాయలు, రావడానికి 10 రూపాయలు, కరెక్ట్ 20 రూపాయలతో వెళ్ళా. వాడు వెళ్ళటానికి అంటే లగేజ్ తీసుకెళ్ళడానికి సూట్ కేసు అట్లాంటి హంగామా ఏమి లేదు. బాటా చెప్పులు కొంటే ఒక ప్లాస్టిక్ కవర్ ఇస్తారు, మీకు తెలుసు అనుకుంటే, చెప్పులు తీసుకెళ్ళటానికి. అలాగే స్లిప్పర్స్ కొనింటే ఆ కవర్ అట్లే పెట్టుకున్నా, దాంట్లో ఒక జత బట్టలు పెట్టుకొని, ఒక బైబిల్ పెట్టుకొని, వాడు బైబిల్ 20 రూపాయలు, ఒక బైబిల్ పెట్టుకొని, లైఫ్ బాయ్ సబ్బు, బట్టల సబ్బు 501 అని ఉంటుంది, పాతోళ్ళకి తెలిసింటుంది, ఇప్పుడు మీలో కొత్తోళ్ళకి తెలియదు. అదొక బట్టల సబ్బు పెట్టుకొని, పేస్ట్ బ్రష్లు అంటే లేదు, గోపి పళ్ళ పొడి అని ఒకటి ఉంది, ఆ పళ్ళపొడి ఒకటి పెట్టుకొని, ఆ ప్లాస్టిక్ సంచి తీసుకొని హెబ్రోన్ కాన్వొకేషన్కి వెళ్ళా. ఇప్పుడు హెర్మోన్ అనే స్థలం షెడ్ వేసారు కదా, అప్పుడు లేదు అది కాన్వొకేషన్. అప్పుడు కింద అదంతా ఏమి ఉండదు, మామూలుగా గ్రావెల్ మాదిరి ఉంటుంది, దాని మీద వరిగడ్డ వేసి దానిపైన మీరు బరకాలు అంటారు, అలాంటివన్నీ వేసి కార్పెట్ చేసి మీ ప్రజలు కూర్చునే వాళ్ళు. ఇప్పుడు స్టేజ్ ఉంది కదా, స్టేజ్ దగ్గర వాక్యం చెప్పేవాళ్ళు హెర్మోన్ దగ్గర. ఆ చివర్లో బ్రదర్స్ కూర్చున్న వైపు ఒక వేప చెట్టు ఉండేది. వేప చెట్టు దగ్గర ఈ బ్యాగ్ పెట్టుకొని దీన్ని ఎవరైనా ఎత్తుకెళ్తారు, దాన్ని ఎవరు ఎత్తుకెళ్తారు ఏమో అట్లా భయం. అక్కడ ఆ చెట్టు దగ్గర కూర్చొని నేను వాక్యం వింటా ఉంటే భక్సింగ్ గారు ఇద్దరు జతిపని వారు, అప్పటికే ఆయన శరీరంగా బలహీనంగా ఉన్నాడు. హెబ్రోన్లో నుండి హెర్మోన్లోనికి ఆయనని నడిపించుకొని వచ్చేవాళ్ళు. పక్కన బ్రదర్స్ ఎవరైనా చేయబట్టుకుంటే ఆయన మెల్లగా నడుస్తూ వచ్చేవాళ్ళు. ప్రజలు తండోపతండాలకు వెళ్ళి ఆయనకి షేక్ హ్యాండ్ చేయడం, ఆయన ముట్టుకోవడం అలాగే చేసేవారు. నేను ఎప్పుడు చేయటానికి అలాగే ధైర్యం చేయలేదు, ఎందుకంటే ఇలాంటి పాపాత్ముడు అలాంటి పరిశుద్ధిని ముట్టుకోవచ్చా,
రక్తస్రావం కలిగిన స్త్రీ యేసుప్రభు యొక్క వస్త్రపుచ్చంగా ముట్టిన వెంటనే నాలో ప్రభావం మీద ముట్టింది ఎవరు? ఒకవేళ అదే ప్రశ్న నాకు వస్తే ఇక్కడికి నేను దూరం నుండి చూసిన ఆ దయచేసి అలాగ నడిచి వెళ్ళేవాడు, మోకరించేవాడు, ప్రార్థన చేసేవాడు. మీటింగ్ స్టార్ట్ అయ్యేది. అప్పుడే యెహోవా యేసుక్రీస్తు మహావిజయశాలి, ప్రకటన 5:5 అనుకుంటా, జీసస్ క్రైస్ట్ ద గ్రేట్ కాంకరర్. అప్పుడే కొన్ని పాటలు వచ్చినాయి. యేసుక్రీస్తే సాతాను బలమును జయించను, విజయుండు క్రీస్తు ప్రభావముతో, ఆ కన్వకేషన్లో రాసినవే. అప్పుడు పాడేవాళ్ళ 3 భాషల్లో. క్రైస్తవ లోకానికి దేవుని దాసుడు ఒక సామాన్యమైన విధానములో యేసుక్రీస్తు ప్రభువును పూర్తిగా ఆరాధించి అనుభవించవచ్చని పరిచయం చేశాడు. నేను ఆ రోజు ఏనాడో తలంచలేదు ఏమని, ఇలాగ నేను కూడా వాక్యం చెప్పాల్సి వస్తుందని. ఇక్కడే కాదు, అదే హెబ్రోన్లో. మొట్టమొదటి నేను హెబ్రోన్లో కాలు పెట్టింది హెర్మోను 2005 యూత్ క్యాంప్ కొరకు. ఉద్దండ పిండలు, ఉదయం ఒకళ్ళు రాత్రి ఒకళ్ళు, మధ్యలో నన్ను శాండ్విచ్ మాదిరి పెట్టినారు ప్రాక్టికల్ టాక్కు. వాళ్ళ పేర్లు వింటేనే, ఉదయం చెప్పేవాళ్ళు రాత్రి చెప్పేవాళ్ళ పేర్లు వింటేనే ప్రజలు తండోపతండాలుగా వచ్చేవాళ్ళు. అలాంటి వారి మధ్యలో మధ్యాహ్నం ప్రాక్టికల్ టాక్ అంటే దాదాపు నిద్రపోయే సమయం. 4 ప్రాక్టికల్ టాక్స్ ఇచ్చిన 2005 సంవత్సరం. అదే ఆఖరి అవుతుందేమో అని నేను అనుకున్నా, కానీ అది ఆరంభం మాత్రమే ఆలస్యంగా నాకు అర్థమైంది. ఒక సామాన్యమైన వ్యక్తి కూడా అలాగ పరిచయంలోనికి వెళ్ళొచ్చు. నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు. మా నాన్నగారు సేవకులు కాదు, మా మామూలు వాళ్ళు వీళ్ళు సేవకులు కానీ, వాళ్ళకన్నా బంధువులు కానీ, చుట్టాలు కానీ, నో బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏదైనా పరిచయంలోనికి వచ్చినానంటే ఇట్ ఈస్ ద షీర్ గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని ఉచితమైన కృపను బట్టే వచ్చినాను, కానీ ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటే వచ్చినానని దయచేసి తల అంచవద్దు. ఇలాగ నాలాగా దాదాపు 1000 మంది దాకా పరిచారకులు ఇది నానున్నారు. ఎట్లొచ్చారు తర్బీదు? ఏ రోజైనా మమ్మల్ని క్లాసులకు పిలిచారా? సెమినార్ ఎక్కడైనా ఏర్పాటు చేశారా? ఆ దయచేసి బోధించింది ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని యేసుప్రభు యొక్క పాదాల దగ్గర నేర్చుకుంటే అది హృదయాలకు పనిచేసి సందేశము తీసుకొని వస్తుంది. అలాగెంతోమంది పాత్రలను ఘనత నిమిత్తమై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రలను, అన్ని పాత్రల్లో పరిశుద్ధుల్లో అల్పులైన వారి పాదాలు కూడా కడగటానికి యోగ్యత లేని నాలాంటి పాత్రను కూడా యజమానుడు వాడుకోవటానికి సహవాసములు ఇష్టపడ్డాడు. ఒకవేళ ఈ సహవాసం లేకపోతే నేను క్రైస్తవ లోకానికి పరిచయం అయిన వాడిని కాదేమో. ఇలాగెంతమంది జీవితాలు దేవుడు ప్రభావితం చేస్తూ వచ్చినాడు. మేము ప్రభావితం కావడమే కాకుండా మా బలహీనమైన పరిచర్య ద్వారా కొంతమంది రక్షణలోనికి వచ్చినట్లు, ప్రోత్సహించబడినట్లు, పురికొల్పబడినట్లు దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఆకాశము నుండి కలిగిన ఆదర్శనమునకు నేను అవిధేయుడను కాదు. 5వ దాకా చూస్తామా? లేవికాండం 6:13. లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనం. లెవిటికస్ చాప్టర్ 6 verse 13. లేవికాండం 6వ అధ్యాయం 13వ వచనం. లెవిటికస్ 6:13. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలనది, ఆరిపోకూడదు. వ్యాలిడిటీ ఆఫ్ ది ఫెలోషిప్, ఈ సహవాసం యొక్క వ్యాలిడిటీ అంటే తెలుగులో ఏమంటారు? మీరు ఫోన్కి రీఛార్జ్ చేసుకున్నారనుకో, ఒక పదం వస్తుంది. ఏంటది? వ్యాలిడిటీ. ఎంతవరకు ఇది వ్యాలిడ్? హౌ లాంగ్ దిస్ ఫెలోషిప్ ఈజ్ వ్యాలిడ్? దానికి జవాబు ఇప్పటిదాకా మనం చదివాం. ఏమని? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. ప్రభు రాకడ వచ్చేదాకా, ఆయన రాకడ ఆలస్యమైతే బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుతూనే ఉంటుంది. ఈ మంట బలిపీఠం అనే హృదయంలో, బలిపీఠం అనే సంఘములో దేవుని యొక్క వాక్యము మండించేవారు ఇప్పుడు దేవుడికి కావాలి. ఆకాశం నుండి కలిగిన ఆదర్శనమునకు నేను అవిధేయుడను కాను. ఎన్ని విషయాలు చెప్పాం? 5. మొదటిది ఏంటి? విజన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దర్శనం. రెండవది ఏంటి? వాయిస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క స్వరం. మూడవది ఏంటి? వర్చ్యూ ఆఫ్ గాడ్, దేవుని సుగుణం. నాలుగవది ఏంటి? వెసల్స్ ఆఫ్ గాడ్, దేవుని పరిచర్య చేసేవారు, పాత్రలు. 5వది ఆఖరిది వ్యాలిడిటీ, దీని నిలకడ.
ఏమైపోతుంది బ్రదర్? ఏమి కాదు బ్రదర్. దేవుని యొక్క ఆశీర్వాదము ఒక నీతిమంతుని మీద కుమ్మరించినప్పుడు ఆ నీతిమంతుని బట్టి 4 తరాలు వస్తుంది. అంటే నువ్వు ఎట్లన్నా బతికి 4 తరాలు వస్తుందని నేను చెప్పట్లేదు, మనం తప్పగా అర్థం చేసుకోవద్దండి. చూడండి, రాజుల 2వ గ్రంథము 15వ అధ్యాయం, 2 Kings chapter 15 verse 12. రాజుల 2వ గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులయ్యిందరని యెహోవా యెహూతో సెలవిచ్చిన మాట చొప్పున అది జరిగారు. యెహూ దేవుని కొరకు మంచి రాజుగా జీవిస్తూ వచ్చిన. అందుకే ఎన్ని ఎంతకాలము? 4 తరములు. 10-30. ఇదే రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 30వ వచనం. కావున యెహోవా యెహూతో నీలాగు సెలవిచ్చెను, నీవు నా హృదయాలోచన ఎంతటి చొప్పున ఆహాబు కుటుంబీకులకు చేసి నా దృష్టికి న్యాయమైన దాన్ని జరిగించి బాగా నెరవేర్చితివి గనుక నీ కుమారులు 4వ తరం వరకు ఇశ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనులగుదురు. అందుకనే చేతులు జోడించి మీకు బ్రతిమలాడేది ఏంటంటే, మీ పిల్లలు 4 తరాలు మీరు చూడాలంటే మీరు దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉంచి 4 తరాలు వస్తాయి. దేవుని దాసుడైన భగత్ సింగ్ గారి యొక్క యథార్థ ప్రవర్తనను బట్టి ఇదే నాన్న తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం ఉప్పెనలా ధారావాహికంగా దేవుని ప్రజలు ఆయన్ని అంగీకరించడానికి హేతు. కొంతమంది అనుకుంటారు ఇది మా పరిచయదారు. కాదు కాదు కాదు, భక్తులు చేసిన ప్రార్థన. ఇప్పుడు మనం వచ్చిన ఎవరో ఇత్తినారు, ఎవరో నీళ్ళుగా వచ్చిన పట్టినారు, ఎవరో దాన్ని పంట కలప తీసినారు. ఇప్పుడు కోతకు వచ్చేటప్పటికి మనం వచ్చి కొడుకులు పట్టుకొని వస్తే నేను ఇత్తినాను, తర్వాత నేను కలప తీసినాను, నేను ఎరువేసినాను, అందుకనే కోతకు వచ్చింది. కాదు కాదు, నువ్వు విత్తనం వేయలేదు, నువ్వు నీళ్ళ పట్టలేదు, నువ్వు ఎరువేయలేదు, నువ్వు కలప మొక్కలు తీయలేదు, వేరెవరంతా మరొకరికి ప్రయాసపడ్డారు. ఇప్పుడు మనం వారి ప్రయాసంలో పాలు పొందుతాం. 4 తరములు. కొత్త నిబంధనలో ఒక వాక్యం చెప్పనా? లూకాసు వార్త 19వ అధ్యాయంలో జక్కయ్య రక్షించబడిన తర్వాత ఏమన్నాడు? ఎవని యుద్ధనైనను నేను అన్యాయముగా తీసుకొని ఉంటే ఎన్నంతలు? 4 అంతలు. ఇది ధర్మశాస్త్రం, వాక్యంలో రాయబడిన మాట. పొరపాటు చేసినా 4, మంచి చేసినా 4. ఇప్పుడు ఇంకొక వాక్యం చెప్పి ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాం. యోబు గ్రంథం 42వ అధ్యాయం, బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 42. యోబు 42 16వ వచనం. యోబు 42:16. అటు తర్వాత యోబు 140 సంవత్సరం బ్రతికి తన కుమారులను ఎన్ని తరాలు? 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై. దిస్ ఎ క్లాసిక్ వర్డ్. యోబు అన్ని శ్రమలు గుండా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. ఇక్కడ 140 ఎందుకు? 141 ఉండొచ్చుగా, 139 ఉండొచ్చుగా, 138 ఉండొచ్చుగా. కీర్తన 90:10 అనుకుంటా. నన్ను ఆయుష్ 70 సంవత్సరాలు. 70 + 70 140. 70 + 70 ఎందుకు? బాగున్నప్పుడు 70. ఇప్పుడు అన్ని 2 అంతలు రావాలి కదా, భార్య తప్ప. కనుక ఇప్పుడు ఏమైంది? 70 ఏళ్ళు ఏమైపోయినాయి? 140కి వచ్చినాడు. 140 సంవత్సరాలు యోబు బ్రతికిన వాక్యలో మనం చూస్తాం. కనుక 4 తరాలు చూచినాడు. దేవుని జనమా, వాక్యం వింటున్న ప్రజలారా, బహుశా మీరు ఏదో కారణం చేత ఈ సహవాసాన్ని మానుకున్నారేమో, ఇది అవసరం లేదు అనుకున్నారేమో, ఏదో జరగకూడదు నీకు జరిగిందని నువ్వు అనుకున్నావేమో. అందుకే నేనేళ్ళను, మా పిల్లలకు కూడా వద్దు అని. నీ వలన కలిగే నష్టం నీకు ఒక్కడితోనే ముగిసేటట్టయితే మేము ఈ వాక్యం చెప్పము. నీ నష్టం నీ పిల్లలొళ్ళో వేస్తున్నావు, వారి పిల్లలు వాళ్ళొళ్ళో వేస్తున్నారు. ఇది నా నీ పిల్లలు ఇంత ఆశీర్వాదకరమైన స్థితిలో ఉండటానికి కారణం నువ్వు కాదు.
దేవుని యొక్క అనాది ఏర్పాటును బట్టి ఎవరు కన్నీటితో ప్రార్థన చేసినారో, ఎవరు కన్నీటి యొక్క పరిచయం చేసినారో వారి యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి వారిని బట్టి 4వ తరంలో ఉన్న మనలోనికి దేవుని యొక్క ఆశీర్వాదం ఒడిలో పోసాడు. ఇప్పుడు సవాల్ ఏంటంటే, ఆకాశం నుండి కలిగిన ఈ దర్శనానికి నీవు కట్టబడి ఉంటే నీ తర్వాత 4 తరాలు కట్టబడి ఉండటానికి అవకాశం ఉంది. అలా కాకుండా నువ్వు 1 man షోకి, ఫ్యామిలీ షోకి వెళ్ళటానికి ఇష్టపడితే నీ తరానికి, నీ పిల్లల తరానికి, 4 తరాలకి నీవే బాధ్యుడు అని తెలియచేయటానికి విచారిస్తూ ఉన్నాను. దాదాపు 5 ఖండాలలో 30,000 సంఘాలు కలిగిన ఈ సహవాసం, 5 ఖండాలలో కనీసం 5,000 మంది ఫుల్ టైం సర్వెంట్స్ కలిగిన ఈ సహవాసం, 5 ఖండాలలో కనీసం 1000 మంది మాలాంటి పరిచారకులు కలిగిన ఈ సహవాసం, 5 ఖండాల్లో కనీసం 5,000 మంది ఎల్డర్స్ కలిగిన ఈ సహవాసం, 5 ఖండాలలో కనీసం 5,000 మంది సండే క్లాస్ టీచర్స్ని కలిగిన ఈ సహవాసం, 5 ఖండాలలో కనీసం 5,000 మంది మ్యూజిషియన్స్ కలిగిన ఈ సహవాసం, 5 ఖండాలలో 800 పాటలు రాయబడిన ఈ సహవాసం, 5 ఖండాలలో 80 సంవత్సరాలు నిలిచిన ఈ సహవాసం పరలోక దర్శనమా కాదా? సామాన్యమైన పాట ఎవరో తెలుసా? యేసయ్య. స్లమ్లోకి వెళ్ళే పాట మొదలుకొని డీప్ సాంగ్, స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి దాకా ఒక సామాన్యమైన మానవుడు రాసిన ఈ సహవాసంలో ఆ పాట విలువ ఉంది. పరిశుద్ధాత్మ ద్వారా రాసింటే అలాంటి పాటలు ఈ 800. ఇప్పుడు ఒక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. భగత్ సింగ్ గారికి మన దగ్గర పరిచర్య చేయటానికి ఆంధ్రప్రదేశ్లో లేదా తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పరిశుద్ధాత్మ దేవుడు తప్ప మిగతాది ఏమీ అడ్వాంటేజ్ లేదు. మనం ఎక్కడైనా వెళ్ళి పరిచర్య చేయాలంటే ఏమనుకుంటాం? మనకు ఆ భాష వచ్చా, లోకల్ లాంగ్వేజ్ వచ్చా? లోకల్ లాంగ్వేజ్ రాకపోయినా యూ కెన్ డూ మార్వల్స్ ఇఫ్ ఓన్లీ గాడ్ ఈజ్ విత్ యూ. ఆ స్థానిక భాష రాకపోయినా దేవుడు నీతోనుంటే నువ్వు అద్భుతాలు చేయొచ్చు. ఆయనకి స్థానిక భాష మాట్లాడటానికి రాదు, కానీ మిగతా 4 భాషలు వచ్చు. ఇంగ్లీష్ వచ్చు, ఉర్దూ వచ్చు, హిందీ వచ్చు, పంజాబీ వచ్చు. కానీ తెలుగు రాష్ట్రాల్లో దేవుడు ఆయన్ని బహుబలంగా వాడుకోవటానికి ఇష్టపడ్డాడు. దెర్ ఈజ్ నో డిప్లొమసీ. ఆయనలో డిప్లొమసీ లేదు. అంటే భుజం ఇచ్చేసి ఏమయ్యా బాగున్నావు బ్రదర్, బాగున్నారు, ఎలాగున్నారండి, కనిపించట్లేదండి, ఎక్కడికి వెళ్ళారండి, ఏం కదా? నో డిప్లొమసీ. అంటే మోమాటం లేకుండా కూడా పరిచర్య చేయవచ్చు. పోనీ ఏమన్నా ఫీలింగ్, మా క్యాస్ట్ వాళ్ళంతా అక్కడికి వెళదాము, ఇక్కడికి 2 1 వాళ్ళు ఇక్కడికి, 2 వాళ్ళు ఇక్కడికి, 3 వాళ్ళు ఇక్కడికి, 4 వాళ్ళు ఇక్కడికి, 5 వాళ్ళు ఇక్కడికి. నో ఫీలింగ్, నో అడ్వాంటేజ్. క్యాస్ట్ అడ్వాంటేజ్ కానీ, కులం అడ్వాంటేజ్ కానీ, ప్రాంత అడ్వాంటేజ్ కానీ, భాష అడ్వాంటేజ్ కానీ, డిప్లొమసీ అడ్వాంటేజ్ కానీ, భౌతికంగా ఏ అడ్వాంటేజ్ ఆయనకి లేదు. ఒకటి, గాడ్ వాజ్ హిజ్ అడ్వాంటేజ్. దేవుడే ఆయన యొక్క దర్శనంగా ఉంటూ వచ్చినాడు. అందుకనే ఆ దర్శనానికి తను అప్పగించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పటికీ హెబ్రోన్ సహవాసం ట్రేడ్ మార్క్. ఎక్కడికి వెళ్ళినా అదొక పెద్ద రెస్పెక్టు. 4-5కి వెళ్ళామనుకోండి, ఏదైనా ఎవరైనా చనిపోయి ఉంటే మీరే సహవాసం అంటారు. మేము పలానా హెబ్రోన్ అంటే మీరు ప్రార్థన చేయండి, వాక్యం చెప్పండి. మిగతా వాళ్ళు కూడా చేస్తారు కదా, చేస్తారు. వాళ్ళకి ఏమో మనం చేయాలని, మనం ప్రార్థన చేయాలని, మనం వాక్యం చెప్పాలని. ఏ దేశంలో ఎందుకు కాలిడినా అందు సందేహం లేకుండా ఈ సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చినాడు. ఈ సహవాసంలో సామాన్యమైన భోజనం, సాంబార్, రసం, వైట్ రైస్. ఏ 5 స్టార్ హోటల్లో కూడా ఇంత టేస్టీగా లేదు. కాన్వకేషన్లో నేను 10 రోజులు ఒక్కొక్కసారి వెళ్ళినప్పుడు అంతా తిన్నాం. అలాంటి సాంబార్, అలాంటి టేస్ట్ ఇప్పుడు కూడా ఏం మిస్ కాదు. దట్స్ ఎ ట్రేడ్ మార్క్. పేటెంట్ కూడా అప్లై చేయొచ్చు. చివరికి ఒక విషయం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఇది నేను చెప్పింది కాదు, నేను విన్నది. ఇది ఎవరు చెప్పినారంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకులు డాక్టర్ DGS దినకరన్ గారు చెన్నైలో పబ్లిక్ మీటింగ్లో చెప్పిన మాట ఇది. భగత్ సింగ్ గారు కాన్వకేషన్ నిర్వహిస్తున్న దినాల్లో కొన్ని వేల మంది వచ్చేవాళ్ళు, మినిమం 10 నుండి 30,000 దాకా. ఆఖరి రోజు ఆదివారం 2కి 3కి అలాగ ముగిస్తే అందరు కలిసి కూర్చొని లవ్ ఫీస్ట్ అంటారు దాన్ని, మనం లంచ్ అంటాము, ఆయన లాంగ్వేజ్ వేరే, లవ్ ఫీస్ట్ అని
హౌ కెన్ వై కాల్ లవ్ ఫీస్ట్ వెన్ ఇట్ ఇస్ సర్వ్డ్ విత్ సాంబార్ అండ్ రసం అని మనం అనుకుంటాం. బట్ సాంబార్ అండ్ రసం ఈస్ నాట్ లవ్ ఫీస్ట్ బై ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ద లవ్ ఆఫ్ ద గాడ్. దేవుని యొక్క ప్రేమ, ప్రజల యొక్క సహవాసం. సో ఆదివారం అంతా కాన్వకేషన్ అయిపోయింది, భోజనం అయిపోయింది, అందరు సర్దుకొని దక్షిణ భారతదేశం వైపు అంటే కిందికి, హైదరాబాద్ నుండి కిందికి వెళ్ళడానికి ఒక ట్రైన్ ఉంటుందంట సాయంకాలం 5 గంటలకు 6 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి. అందరూ సర్దుకొని మొత్తానికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ అడిగితే ఇప్పుడే రైలు పోయిందండి అన్నారు. ఇన్ని రోజులు కాన్వకేషన్ ఉన్న సంతోషం అంతా పోయింది వీళ్ళకి. దానికి ఇంకా రకరకాల కామెంట్లు అనుకుంటారు కదా, ఆయన వర్షిప్ మెసేజ్ ఎక్కువ చెప్పే బ్రదర్, టేబుల్ మెసేజ్ ఎక్కువ చెప్పాడు బ్రదర్, సాంబార్ తొందరగా తీసుకురాలేదు బ్రదర్, ఎక్కువసేపు లైన్లో కూర్చోబెట్టారు బ్రదర్. తర్వాత చివరిలో ప్రార్థన అందరికీ ప్రార్థన చేసి పంపించేవాళ్ళు, కొన్ని టీమ్స్కి ఏర్పాటు చేసి. ప్రార్థన చేయకుండా నేను చేసుకుంటానులే అని వెళ్ళిపోవటానికి కుదరదు. ఎవరు వెళతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థన చేసే వాళ్ళని ఉంచుంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వెళ్ళాలి. అది రూల్. స్టే టు నైట్, గో టుమారో అంటే ఎస్, దట్ వాజ్ ద కమాండ్. అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఎంత బాగుంది. వాక్యోపదేశకులు చాలామంది ఉన్నాం కానీ తండ్రులు చాలామంది లేరేమో. సరే, అప్పుడు స్టేషన్ మాస్టర్ చెప్పాడంట, ఇప్పుడే పోయింది కదా మీరు ఇప్పుడు వస్తే ఏం లాభం అంటే. మళ్ళీ వాళ్ళు అడిగారంట, ఇంకన్నీ ఇలాగ తిట్టుకొని మళ్ళీ ఎప్పుడుంది రైలు అంటే రేపు ఉదయం ఉంది. ఏం చేయాలి, రేపు ఉదయం దాకా వెనక్కి పోలేరు ఇంతమంది, ఇక్కడే ప్లాట్ఫామ్లో పడుకుందామని అందరూ పడుకున్నారు. ఉదయం 6 గంటలకు రైలు అనుకోండి, అందరు లేచి రెడీ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు స్టేషన్లో అనౌన్స్మెంట్ వస్తుందంటే అనౌన్స్మెంట్ రాలేదు. వెళ్ళి స్టేషన్ మాస్టర్ని అడిగా, 6 గంటలకు రైలు ఉందన్నారు కదండి, ఇంకా అనౌన్స్ చేయలేదంటే ఆ రైలు క్యాన్సిల్ అయింది. ఇంకా భయం వేసింది. వీళ్ళు ఎంత నష్టం జరిగింది, అసలు ఉన్న ట్రైనే పోగొట్టుకున్నాం, మళ్ళీ ఇదేమైనా వస్తుందంటే ఇది కూడా క్యాన్సిల్ అయింది ఏంటి అని. ఎందుకు క్యాన్సిల్ అయిందంటే నేను సాయంకాలం 5 గంటలకి లేదా 6 గంటలకు వెళ్ళిన ట్రైను యాక్సిడెంట్కి గురై నదిలో పడిపోయింది. దాని బోగిలో ఉన్న వాళ్ళందరూ చాలామంది చనిపోయారు. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయలేము, అందుకే ఉదయం వెళ్ళే ట్రైన్ క్యాన్సిల్ అయింది. దిస్ ఈస్ ద లిటరల్ ఇన్సిడెంట్ ఇల్లుస్ట్రేటెడ్ బై డాక్టర్ డిజిఎస్ దినకర్ అనే బిగ్ మీటింగ్. మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి. అప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రజలు అనుకున్నారంట, దైవమా ఇది ఏమి సేవా, మేము ఎవరి మీద అనుకున్న వాళ్ళు ఆరాధన వాక్యంలో ఆలస్యం చేశారు, టేబుల్ మెసేజ్ ఆలస్యం చేశారు, కానుకలు ఆలస్యం, సాంబార్ ఆలస్యం, అది ఆలస్యం, ఇది ఆలస్యం అనుకొని వచ్చినామే. రోమా 8:28 ప్రకారం దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుతున్నవని ఎరుగదము. ఈ సహవాసం 80 సంవత్సరాల్లో దేవుడు తన దాసుడు అయిన భక్సింగ్ గారికి ఇచ్చిన వాగ్దానం నిర్గమం 34:10 ప్రకారం ఆయన చేసిన అద్భుతాలు చెప్పడానికి గంట సమయం ఎలాగ సరిపోతుంది. దేవుని జనమా లేయండి, 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 తేజరిల్లండి. అరణ్యంలో దేవుడు త్రోగలిగి చేస్తున్నాడు. మీరు రక్షించబడింది కేవలం మీరు మాత్రమే నరకం నుండి తప్పించుకోవటానికి కాదు, మీ పిల్లల కొరకు, పిల్లల కొరకు, 4 తరాల కొరకు మీరు రక్షించబడ్డారు. 4 తరాలకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాడు, 4 తరాలు దీవించాలని కోరుతున్నాడు. నీ తర్వాత వచ్చే 4 తరాల కొరకు నువ్వు క్రయం చెల్లించడానికి సిద్ధమా కాదా? ఈ రాత్రి నీ జవాబేంటి? నీకే పరిస్థితులు ఉన్నా సరే, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనానికి నేను అవధేయడానికి కారణం. ఇప్పుడే లేచి వేగరమే ఆ దర్శనంలో తిరిగి నిలబడి ఉండటానికి ప్రయత్నించు. దేవుడి మాటలు దీవించును గాక.